శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురుపురం శ్రీ గురుభ్యో నమః. గణాధిపతేన వచన సుందరకాండము ఎపిసోడు 11 చెప్పుకోవాలి. ఇంత ముందర 10లో ఏం చెప్పుకున్నామంటే, జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఆగ్రహించిన సో నీ వంటి వాడిని చంపుట తథ్యము. అక్కడితో ఆపాం. ఇప్పుడు ఎపిసోడ్ 11 కంటిన్యూషన్. ఖరదూషణాది రాక్షస బలములు అంటే 14,000 మందిని శ్రీరాముని చేతిలో దండకారణ్యమును మట్టి గరిచినవి. వారందరినూ హత్తులు కొట్టితే జనస్థానంన నీ అధికారులను కోల్పోయితివి. అనగా నీ సేనా శిబిరములో ఒకటి కూలిపోయింది. అంతేగాక రణరంగమున రాముని ఎదిరించి యుద్ధము చేయుటకు చేతగాక నీవు ఈ దొంగ పని చేసేది. ఓ నీచుడా, సింహపరాక్రమంలో రామలక్ష్మణులు బయటికి వెళ్ళుట చూచి వారు లేనప్పుడు ఆశ్రమంలో ప్రవేశించి నన్ను అపహరించి కొని వచ్చితివి. నీకు ఆయువు మూడినది. అంతటి మహావృక్షమైనను పిడుగుపాటు నుండి తప్పించుకున్న చాలదు అన్నట్లు కైలాసగిరికి పరుగులు తీసినను కుబేరుని అలకాపురిని ఆశ్రయించినను శ్రీరాముని నుండి నీవు తప్పించుకొనలేవు. ఇది తథ్యము. సీతాదేవి పలికిన పరుషములైన వచనములను విని రావణుడు సమాధానముగా కఠోరమైన మాటలను పలికెను. స్త్రీలను బుజ్జగించు వారిని తనకు అనుకూలంగా చేసుకున్నటకే ప్రియ వచనములను పలికినచు అతడు వారి తిరస్కారములకు గురేవును. నీపై గల వలపు కారణముగా నీ కఠిన వచనములతో నా పట్టణానికి కోపం నిగ్రహించుతూ ఉన్నది. నీవు నాతో పలికిన ప్రతి వాక్యమునకును నిన్ను దారుణంగా చంపవలసి ఉన్నది. ఓ మైథిలి, నీవు ఉదారమైనను నిన్ను చంపగా జాలిపడుతూ నీపై ప్రేమను చూపుతుంటిని అని పలికి కోపోద్రేకములతో ఊగిపోవచ్చు. మరలా ఆమెతో ఇట్లు వచించాను. ఓ వరవర్ణిని, నేను నీకు 2 మాసముల గడువును ఇచ్చి ఇంటిని, దానికి నేను కట్టుబడి ఉందును. తదనంతరము నీవు నా దాని వాగుము. లేనిచో నా ప్రాతకాల భోజనములకై పొట్లశాలలో నిన్ను ముక్కలు గావింతురు. ఈ విధముగా రావణుడు జానకీదేవిని భయపెట్టుతూ ఉండగా చూచి దేవగంధర్వ కన్యలు బిత్తర చూపులతో బాధపడి భయపడుతున్న సీతను కొందరు పెదవుల కదలికలతోనూ ముఖ సంజ్ఞలతోనూ చూపుల సైగలతోనూ ఓరడించేవి. అప్పుడు సీత రాక్షసురాజైన రావణునితో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుతూ అతనికి హితకరమైన వచనములను నుడివెను. నిజముగా నీ మేలు కోరువాడు కానీ అన్ని విధముల అతి నింజమైన ఈ దుష్కార్యము నుండి నివారింపగలవాడు కానీ ఇక్కడ ఎవడు లేనట్లున్నది. ఓ రాక్షసాధమా, మిక్కిలి తేజశాలి అయిన శ్రీరాముని భార్య అయిన నన్ను గూర్చి ఇట్టి కారుకోతలు కూసిన నీవు ఎత్తటికి వెళ్ళినను చావు నుండి తప్పించుకున్న చాలవు. ఆనాడు ఇక్ష్వాకు ప్రభు శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగములతో ఆయనను దూరంగా పంపి ఇట్లు నన్ను అపహరించితివి. ఆయన పరోక్షమున ఇప్పుడు ఇట్లు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గులేదా? నీవు శ్రీరాముని కట్టబడినచో ఆయన శక్తి రుచి నీకు తెలియను. ఓ దుష్టుడా, నన్ను నీ వికృతములైన కన్నులు నన్ను గూర్చి ఎదుముగా ప్రేరుతున్న నీ నాలిక చీలి నేలపడిపోవు. ఓ దశకంఠ, నీవు భస్ము చేయదగిన వాడవు. నా తప ప్రభావమునను పాతివ్రత్య మహిమ చేతను నేను నిన్ను అట్లు చేయగలను. కానీ అందులకు నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయేటివి. నీకు చావు దగ్గర పడినందునే విధి ఈ విధముగా సంకల్పించాను. ఇందుకు సందేహం లేదు. పిమ్మట సర్వాలంకార భూషితుడైన రావణుడు వైదేహిని గుడ్లు ఉరిమి వీక్షించుతూ కోపంతో మండిపడుతున్నవాడై భుజంగం వలె బుసలు కొట్టుతూ ఆమెతో ఇట్లు పలికాను. ఓ సీత, రాముడు నీతి తప్పినవాడు, ధనహీనుడు. అట్టి వారిని అనుసరిస్తున్న నిన్ను సూర్యుడు తన కాంతితో పాత సంధ్యాకాలమందలి తమస్సును వలె ఇప్పుడే రూపుమాపెదను.
ఇట్లు పలికి అతడి అలా రాక్షస స్త్రీలను అందరినీ ఇట్లు ఆదేశించను. వివిధ ఆకృతులు కలిగి భయంకరంగా కనపట్టు వారితో మీరందరూ కలిసి అనుకూల విధానములు కానీ ప్రతికూల విధానములు కానీ అంటే మంచి మాటలతో కానీ భయవచనలతో కానీ సామధాన భేదోపాయముల చేత కానీ కడకు దండోపాయం చేత కానీ వెంటనే సీత నాకు వశమగినట్లు చూడు. రావణుడు ఇట్లు వారిని పదే పదే ఆదేశించు కామక్రోధములకు లోనైన వాడే సీతాదేవిని మిక్కిలి భయపెట్టుతూ వెళ్ళాను. అప్పుడు ధ్యానమాలిని అను రాక్షస స్త్రీ వెంటనే రావణుని సమీపించి వారిని కౌగిలించుకుని అతనికి ప్రీతికరమైన మాటలను పలుకుతూ, నీ బాహుబలార్జితమైన దివ్య భోగములను అనుభవించి యోగము సృష్టికర్త అయిన బ్రహ్మ ఈమెను అసత్నం రాయలేదు. ఇట్లు పలికి ధ్యానమాలిని ఆయన పక్కకు తీసుకుని పోయాను. అతను నవ్వుతూ వెనుకకు మరలాను. దశగ్రీవుడు భూమి కంపించుతున్నట్లు బయలుదేరి వెళ్ళాను. పిమ్మట దేవగంధర్వ కన్యలను అతని చుట్టూ చేరి రావణ మహాప్రసాదమును ప్రవేశించింది. ఇట్లు ఆ రావణుడు ధర్మపరాయణయ్యి భయముతో వణికిపోతున్న ఆ మైథిలిని మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళాను. పిమ్మట అతడు కామవివసుడై వెలుగులను విరసిమ్ముతున్న తన భవనమునకు చేరాను. వెంటనే భయంకరాకారులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి క్రోధపరవశులై పరుషముగా ఆమెతో ఇట్లు మాట్లాడగలిగారు. ఓ సీత, రావణుడు పులస్త్యవంశమును పుట్టినవాడు, మిక్కిలి శ్రేష్ఠుడు, మహాత్ముడు. ఆ దశకంఠుని భార్యగడు నీకు గౌరవంగా ఎందుకు భావించట్లేదు? అనంతరము ఏకజతాను పేరు గల రాక్షసి షట్ప్రజాపతులుగా అంటే మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అని పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆరుగురిలో పులస్త్యుడు 4వవాడు. అతడు బ్రహ్మమానసపుత్రుడిగా ప్రసిద్ధుడు. తేజస్వి అయిన విశ్రవసుడు అను మహర్షి ఆ పులస్త్యుని మానసపుత్రుడు. అతడితో చేసిన బ్రహ్మంతటి వాడు ఓ విశాలాక్షి సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడే రావణుడు. అరివీర భయంకరుడు. అట్టి రావణులకు భార్య ఒకటకు తగిన దానవు. నేను నొలుగుతున్న హితవచనములను విని నీవు ఏలక ఆలకింపవు? విను. పిదప పిల్లి కన్నులు గల హరిచటాను ఒక రాక్షసి కోపంతో దేవేంద్రాదులు రావణుడి చేతిలో పరాజితులేరు. అట్టి పరాక్రమవంతునికి భార్య ఒకటకు ఏల సంపదింపవు అని పలికిన అనంతరం ప్రహస అను రాక్షసి సర్వసౌభాగ్యవతి అన్న మండోదరిని సైతం వీడి రావణుడు నిన్ను పొందవరుచున్నాడు. ఇదే విధంగా ఇతర తరుణీమతులను కూడా వీడి నిన్ను చెరగొడుతున్నాడు. ఇట్లే అనేక మంది పలికిన పిదప దుర్ముఖ్యమైన రాక్షసి రావణుడు రాక్షసులకే రాజు. అంతేకాక అతడు రాజులకే రాజు. అట్టి రావణునిపై ఏల మనసు పడవు, అతని భార్య ఒకటకు ఎంత ఏల సిద్ధపడవు. చిరునవ్వు ముమ్మగల ఓ తరుణి దేవి, నీ మేలుగోయి నుడుచూ ఉంటుంది. నా మాటలను గ్రహింపు, లేనిచో నీవు బ్రతికి ఉండవు. వికృతానలైన ఆ రాక్షసులు సీతాదేవి ఇంకనో దగ్గరగా చేరి పరుషవచనలు తట్టుకొనలేని ఆ సుకుమారిని గొలుముచు అప్రియములైన మాటలు పలికిరి. పద్మనయనైన సీతాదేవి రాక్షస స్త్రీల మాటలను వినినంతనే ఆమె కన్నులు అశ్రుపూర్ణములు కాగా వారితో ఇట్టను, మీరు పలికిన ఆ పాపవచనములు నా మనసులకు ఎక్కుట్లేదు. మానవకాంత రాక్షసులకు భార్య ఎగుట తగదు. మీరందరూ కలిసి మీ ఇష్టానుసారం నన్ను చంపి తినివేయుడు. అయినను మీరు చెప్పినట్లుగా మాత్రము నేను చేయను. నా భర్త దీనుడైనను రాజహీనుడైనను అతడే నా గురువు. సువర్చలాదేవి సూర్యుని అందువల్లనే సర్వదా నేను నా పతి అందే అనురక్తురాలను. అరుంధతి మొదలగు పతివ్రతలు తమ భర్తలనే అనుసరించినట్లు ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడును నాకు ప్రతియును అయిన శ్రీరామచంద్ర ప్రభువునే నేను అనుసరించదను. సీతాదేవి యొక్క ప్రతి వచనములను విని రావణునిచే ప్రేరితులైన రాక్షసులు కోపోద్రిక్తులై పరుషవచనములతో ఆమెను భయపెట్టసాగిరి. అశోక వృక్షంపై మూలముగా దాగి ఉన్న ఆ హనుమంతుడు ఆ సీతాదేవిని భయపెట్టుతున్న ఆ రాకాశ నూకల మాటలను నిశ్చలముగా విన్ను. భయంకర రాక్షస స్త్రీలు మిక్కిలి బెదిరించుతుండగా వరాననైన సీతాదేవి పొరలివచ్చుతున్న కన్నీటిని తుడుచుకునుచూ హనుమంతుడు కూర్చుని ఉన్న అశోక వృక్షం యొక్క మూలమునకు జరిగిన. అట్లు సింసుభావృక్ష సమీపముకు చేరిన సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టి ఆమెను హెచ్చరికలతో బెదిరించసాగిరి. ఒక వికృతులపై అయిన వినతయను రక్కసి ఇట్లు బలిగిన, ఓ సీత, ఇంతవరకు
ఇంతవరకు నీ పతిపై నీవు చూపిన ప్రేమ చాలు. ఏ విషయంలోకైనా అతిగా ప్రవర్తించడంతో అది కష్టములకు దారితీయను. ఓ సీత, ఒక మానవకాంత ధర్మమును నీవు బాగుగా ఆచరించేది చాలా సంతోషం. నీకు మేలు కలుగ్గాక. నీ హితములకే నేను నుడుతున్న మాటను కూడా పాటింపు. రావణుడు గొప్ప పరాక్రమశాలి, మిక్కిలి రూపసి, భోగానుభవం ఉన్న దేవేంద్రుడు వంటి వాడు, కడు సమర్థుడు, త్యాగశీలుడు, అందరికీ ఆనందం కూర్చువాడు. అంతేకాదు అతడు రాక్షస ప్రభువు, మానవుడు, దీనుడు అయిన రాముని త్యజించి రావణుని ఆశ్రయింపుము. ఓ వైదేహి, నేటి నుండి దివ్యములైన మైపూతలతో అమూల్యమైన ఆభరణముతో వెలుగొందుచు నీవు రావణునికి భార్యవై సర్వలోకములకు రానివ్వవు. దీనుడైన రాముడు ఆయువు తీరనున్నవాడు. అట్టి వారితో నీకేం పని? నేను చెప్పినట్టు ఈ మాటలను నీవు విన్నచో మేమందరము ఈ క్షణంలోనే నిన్ను విననచో ఈ మాటలను నువ్వు విననచో మేమందరము ఈ క్షణంలోనే నిన్ను భక్షించి వేయగలం. పెదవ వికటైన మరేక రాక్షసు కుపితి పిడికిలు బిగించి సీతను భయపెట్టి ఇట్లు పలికాను. ఓ సీత, నీవు బుద్ధిహీనరాలు. ఇంతవరకు మాకు అప్రియమైన మాటలు ఎన్నో పలికితివి. ఆయనను నీ మీద జారిపడి మంచితనంతో వాటిని అన్నింటినీ సహించింది. నీవు మా హితవచనం వినట్లేదు. సముద్రం యొక్క కేవల తీరములకు నువ్వు తీసుకుని రాబడితివి. ఇతరులెవ్వరూ ఇతడికి చేరదాలరు. రావణాంతపురంలో నీవు బంధించబడి మాచే కాపలా కాయబడుతున్నావు. ఎవ్వరు నిన్ను రక్షించగలరు. నీవు ఏడుపు చాలింపు. ఆనందదాయకమైన ఈ శోకమును వీడుము. అనుక్షణము ధైర్యంతో ఉండుట మానము. సంతోషంతో ప్రియముగా మెలుగుము. భయ స్వభావము గల ఓ స్త్రీ సీత, స్త్రీల యవ్వనము సుస్థిరముగా నిలిచి ఉండదు. దానితో శోభలు క్రమముగా క్షీణించును. ఈ విషయమును నీవును ఎరుగుదు కనుక నీవు రావణునితో హాయిగా రమింపు. నీ యవ్వనము జారిపోకముందే సర్వ సుఖములను అనుభవింపు. ఈ త్రికూట పర్వతమునందలి ఉపవనములలో రమ్యములైన ఉద్యానవనములలో రావణునితో కూడి నీవు విహరింపు. మేమందరము నీకు పరిచారకులమై నీ అధీనములు ఉందుము. నా ఈ మాటలను పెడచెవిన పెట్టినతో నీ గుండెను చీల్చి దానిని తినివేయదు. అనంతరం చండోదరిని రాక్షసి క్రోధవశే ఒక మహాశూలము తిప్పుతూ ఇట్లు వచించాను. భయమితే కంపెడుతున్న ఈమెను చూచి నాకు తీరని కోరిక కలిగింది. ఈమె గుండెను, ప్రేగులను, శిరస్సును తినివేయవలని నాకు ఇచ్చ కలిగింది. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.